బిర్యానీ ఉంది భయ్య, మసాలాలు జమ్మును పట్టాయి. చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీలో పీస్ అయితే వేరే లెవెల్ ఉంది. హనీ చిల్లీ వింగ్స్ అనమాట. ఏదేమైనా నాన్ వెజ్ ముక్క నోట్లో పెడితేనే ఉంటుంది ఆ టేస్ట్. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఫుడీ. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే మీ అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది. బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా ఫ్లెచాజో. నేను వచ్చేసి ఈ రోజు ఏఎంబీ మాల్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్లెచాజోకి అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర బఫెట్ ఉంటది భయ్య, వేరే లెవెల్ ఉంటది. లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, సో మాక్టైల్ కౌంటర్స్ ఉన్నాయి, పిజ్జా, పాస్తా, ఇట్లా చాలా డిఫరెంట్ వెరైటీ కౌంటర్స్ ఉన్నాయి. సో అలాగే డిజర్ట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి అనమాట. నాకు మెయిన్ గా వీళ్ళ దగ్గర నచ్చేటువంటి వీళ్ళ నాన్ వెజ్ కర్రీస్ టేస్ట్ చేయడానికి ఈ రోజు నేను మన ఫ్లెచాజోకి అయితే వచ్చేసాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా కమాన్ వచ్చండి, లోపలికి వెళ్దాం. ఫ్లెచాజో బఫెట్ రెస్టారెంట్ అనమాట. సో స్టార్టింగ్ లోనే 100+ వెరైటీస్ తోటి మనకి 730 రూపీస్ కే మనకి ఇక్కడ బఫెట్ అవైలబుల్ ఉంది. ఇక లేట్ చేయకుండా లోపలికి వచ్చేద్దాం రండి. వావ్, లోపల అంబియన్స్ అయితే చాలా అంటే చాలా కూల్ గా ఉంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అన్లిమిటెడ్ బఫెట్ తినాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. బర్త్డే పార్టీస్ అలాగే యానివర్సరీస్ ఇట్లా అన్ని జరుపుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ అయితే ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు మన ఫ్లెచాజోలో. సో వాళ్ళనైతే టేస్ట్ ఎలా ఉందనేది అడుగుదాం. సో హాయ్ సార్. సో ఏంటి సార్, మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు? Very interested. Regularly we came to here. Okay. And we will be very surprisingly our children and our team Okay. every Sunday, every Saturday. Okay. Our brothers, our relatives, our friends, everybody they will be come to this. It will be 100% satisfaction for everywhere. ఓకే, అవును బయట చాలా రెస్టారెంట్లు ఉన్నాయి కదా సార్. సో ఫ్లెచాజోకి ఎందుకు రావాలనుకున్నారు? And when food poison will be happen, something we are not digest properly from other. But here it will be very hygienic and everything will be good. Yes. So thank you sir, thank you so much for your feedback. Hi madam. Hi Andy. So how are you? Yeah, fine. సో ఎట్లా ఉంది మేడం మన ఏఎంబీ మాల్ ఫ్లెచాజోలో ఫుడ్? Ambience అయితే సూపర్ అసలు, అండ్ ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ. టోటల్ ఎంత 20 మెంబర్స్ దాకా వచ్చినట్టున్నారు ఫ్యామిలీ? మాది బిగ్ ఫ్యామిలీ అండి. అవునా? ఓకే. We enjoy to love here. సో రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంటారా? రెగ్యులర్ గా ఇక్కడ. సో మీకు నచ్చిన డిష్ ఏంటి ఇక్కడ? స్టార్టర్స్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫేవరెట్. ఓకే. పిజ్జా యాక్టివిటీ చాలా బాగా నచ్చింది పిల్లలకి. ఓకే. సో అందుకనే మేము ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటాం. సో దే లవ్ టు బి. చూసారు కదా, మీరు గానీ వచ్చేయండి మీ ఫ్యామిలీస్ తోటి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చేసి పీడిఆర్ అయితే ఉందన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఒక 15 మెంబర్స్ ఏదైనా పార్టీ చేసుకోవాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ ప్లేస్ అయితే సజెస్ట్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళ దగ్గర 2 ప్లేసెస్ ఉన్నాయి. 2 ప్లేసెస్ లో మీ బర్త్డే పార్టీస్ అయినా ఏ పార్టీస్ అయినా ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లైవ్ కౌంటర్స్ అయితే చూద్దాం. కమాన్ వచ్చేయండి. లైవ్ మాక్టైల్ కౌంటర్ అయితే ఉందన్నమాట. మీకు నచ్చిన మాక్టైల్ అయితే ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. సో అలాగే కొంచెం ముందుకు వస్తే పిజ్జా, లైవ్ పిజ్జా కౌంటర్ ఉంది. సో వేడిగా మనకి ఇక్కడ నుంచి పిజ్జాలు అయితే తీసిస్తారు. సో అలాగే కొంచెం ముందుకు వస్తే హాట్ కవా కౌంటర్ ఉంది అనమాట. దీంతో పాటు మనకి చాట్స్ అలాగే సూసీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. డిజర్ట్స్ కౌంటర్ అయితే ఉంది. సో అలాగే ఐస్ క్రీమ్ కౌంటర్ ఉంది. వీటన్నిటికన్నా నాకు ఇక్కడ బాగా నచ్చింది వీళ్ళ బఫే కౌంటర్. సో బఫే కౌంటర్ లో ఫస్ట్ చూసుకుంటే వెజ్ ఉంది అనమాట. వెజ్ వాళ్ళకి సూప్ దగ్గర నుంచి ఎండింగ్ కర్డ్ రైస్ వరకు వెజ్ కౌంటర్ అయితే ఉంది. ఇంకో పక్క చూసుకుంటే మనకి నాన్ వెజ్ కౌంటర్ అయితే ఉంది అనమాట. సో ఇక్కడ నాన్ వెజ్ సూప్ దగ్గర నుంచి నాన్ వెజ్ కర్రీస్, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీతో పాటు డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి. మన ఫ్లెచాజోలో బఫెట్ ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ 739 రూపీస్ నుంచి అయితే ఉంది అనమాట. అలాగే 299 రూపీస్ కి మనకి స్నాక్స్ కాంబో కూడా ఉంది అనమాట. ఇందులో చికెన్ కవర్ అవుతుంది, వెజ్ పిజ్జాస్, పానీపూరి, చికెన్, వెజ్ నగెట్స్, మాక్టైల్స్ ఇట్లా అన్ని కవర్ అవుతాయి అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 15 మెంబర్స్ కి బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది అనమాట. ఇక్కడ మీరు బర్త్డే పార్టీస్, కిట్టి పార్టీస్, గెట్ టుగెదర్ ఏదైనా చేసుకోవచ్చు. 699 రూపీస్ కే స్టూడెంట్ ఐడి కానీ చూపించేస్తే అట్లీస్ట్ 2 or 3 పర్సన్స్ ఉంటే 699 రూపీస్ కి మీరు ఈ బఫెట్ తినొచ్చు, స్టూడెంట్స్ ఓన్లీ. సో అలాగే బర్త్డే పార్టీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా 4 మెంబర్స్ ఉంటే 299 కే మీరు బర్త్డే పార్టీ చేసుకోవచ్చు అనమాట. 4 పీపుల్స్ అయితే ఇందులో అలౌడ్ ఉంది. ఇదే కాదండి, యానివర్సరీ ఆఫర్ అనమాట. 1499 రూపీస్ కి
కప్పులు అయితే రావచ్చు. ఈ 1499 రూపీస్ లో మీరు ఇప్పుడు కూడా టేస్ట్ చేయొచ్చు. మనతో పాటు వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ బఫే తినడానికి అయితే వచ్చారు. సో వాళ్ళని అయితే అడుగుదాం. సో హాయ్ బ్రో. సో ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? చాలా బాగుంది బ్రో, అంబియన్స్ ఫుడ్ చాలా బాగుంది. ఓకే, రెగ్యులర్ వస్తున్నారు? రెగ్యులర్ గా వస్తుంటాం ఇక్కడ, షాపింగ్ చేసి అలా ఫుడ్ చేసి తినేసి వెళ్తాం. ఏఎంబీ మాల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ప్లజాకి రావాల్సిందే. సో ఎంతమంది వచ్చారు? 5 members. 5 members వచ్చారు. ఎట్లేదు ఫుడ్ ఒకసారి మనలో చెప్పండి. సూపర్ ఉంది బ్రో. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. నేను ఇక్కడ ఉండే ఫుడ్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కమాన్ వచ్చేయండి. సో ఫ్రెండ్స్, నా కళ్ళ ముందు అయితే దాదాపు 100+ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో నేను ఆర్డర్ చేసింది వచ్చేసి 30+ వెరైటీస్ ఉన్నాయి. వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి, అలాగే నాన్ వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి, సో అలాగే చైనీస్ ఐటమ్స్ ఉన్నాయి, అలాగే మామోస్, సూసి, పానీపూరి, పిజ్జాలు, బర్గర్లు, దైపూరి, ఇట్లా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. వీటితో పాటు మాక్టైల్స్. ఇవే కాదు, వీళ్ళ దగ్గర బఫెట్ కూడా ఉందన్నమాట. సో బఫెట్ అయితే ఈ ప్లేస్ లో పట్టలేదు. దాదాపు 40+ వెరైటీస్ ఉన్నాయి. ముందైతే ఒకసారి మాక్టైల్ తో తాగి చిల్ అవుదాం. తర్వాత ఈ స్టార్టర్ ఐటమ్స్ అయితే టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. బా, స్టార్టింగ్ ఆ మాక్టైల్ తో అదరగొట్టేశారు. మెయిన్ గా చూసుకుంటే నా ముందు చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు కొన్ని నేమ్స్ మాత్రం తెలుసు, అన్ని నేమ్స్ తెలియదు. క్లెచాజో మెయిన్ హెడ్ చెఫ్ ఉన్నారు కదా, తన అడిగేసి ఐటమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో కమాన్ మెయిన్ హెడ్ చెఫ్. సో హాయ్ బ్రో. Hi sir. వాట్స్ యువర్ నేమ్? My name is Pravesh Singh. I am from Uttarakhand. Uttarakhand. Yes, Okay. yeah. How many years you have in field? Yeah, I have complete for the maybe 8 to 10 years. This, Wow, 8 to 10 years. You are the head chef in Clechazo. Yes, sir, yes. Okay. So first of all, veg item, Yeah. which item I am Yeah. Here provide 7 and 8 starters for the veg and 8 starter non-veg. Okay. So first of all, you can try this one Clechazo style crispy corn. క్రిస్పీ కాను. సో ఫస్ట్ క్రిస్పీ కాన్ ఇచ్చాడు, ఏదో నాన్ వెజ్ ఇస్తాడు అనుకుంటే. ఓకే, సూపర్. క్రంచీ సాల్ట్ అండ్ స్పైసీ Spicy, సూపర్. mix it for the సో और नेक्स्ट क्या आइटम योर स्पेशल? next special for the cheesy potato veg items. चीजी పొటాటో. Cheesy potato. ఇట్లా పూరా ఎగ్ పొటాటో, సింగిల్ పొటాటో అనమాట. చీజీ పొటాటో ఇచ్చారు. సో ట్రై చేద్దాం. ఎక్సలెంట్. Yeah, paneer tikka. పన్నీర్ టిక్కా. traditional సో tikka. వెజ్లో వచ్చేసి ఫైనల్ పన్నీర్ టిక్కా అనమాట. ఎవరి స్టార్టర్ ఇచ్చే అథెంటిక్ ఫ్లేవర్. సూపర్. Non-veg item, first of all, sweet honey chili wings. You can try this one. This is హనీ చిల్లీ వింగ్స్ అనమాట. సో యాడెడ్ హనీ. honey. Yes. సూపర్. సో హనీ అయితే యాడ్ చేస్తారు కాబట్టి కొంచెం మనకి తేతగా అయితే అవుతుంది అనమాట. సో హనీ లైక్ చేస్తారు డెఫినెట్ ట్రై చేయొచ్చు. Chicken tikka, my chicken tikka. You can try this one. సూపర్. ఎస్పెషల్లీ యాడెడ్ మ్యారినేషన్ అండ్ మసాలాస్ వేసి ఈక్వల్. వెన్ ఐ చూయింగ్ సో సూపర్ టేస్టీ. Mutton seekh kebab. మటన్ సీక్ కబాబ్ మెయిన్ దీనికోసం వెయిట్ చేస్తున్నాను ఇందాక నుంచి. Seekh kebab. మటన్ సీక్ కబాబు సూపర్. నాన్ వెజ్ అయితే టేస్ట్ చేస్తాను కదా, ఇందులో నాకు బాగా నచ్చింది తందూరి చికెన్. ఒకసారి లెగ్ లాగేద్దాం. అచ్చా టేస్ట్ అవ్వాలి. సో నాన్ వెజ్ అయితే అయిపోయింది, ఇప్పుడు వెజ్ అయితే ట్రై చేద్దాం. వెజ్లో నాకు దాని నుంచి బాగా నోరు అవుతుంది. మామోస్ ఉన్నాయి అనమాట ఇక్కడ. సో మామోస్ ఏ క్యా వెరైటీ అబ్బాయి? Yeah, veg momos. వెజ్ మామోస్, Veg నాన్ వెజ్ momos and మామోస్. non-veg momos. Chicken momos and veg momos. ఓకే, మనం వెజ్ తినాక ఎక్కడికైనా వస్తే నాన్ వెజ్ దగ్గర నాన్ వెజ్ కూడా వెళ్తాం. చికెన్ మామోస్. The chutney is your own made. Yes. Subha, Mama is a authentic taste. Veg pizza and non-veg pizza. This is light counter item. లైవ్ కౌంటర్ ఐటమ్స్. సో ఆ లైవ్ కౌంటర్ లో మనకి వెజ్ పిజ్జాస్, నాన్ వెజ్ పిజ్జాస్, సో అలాగే పానీపూరి ఉంది, పాస్తాస్ ఇవన్నీ. And sir, here pizza activity is there. Mm. So guest itself make it for the pizza. మీరు వచ్చి ఆర్డర్ చేయగానే వీళ్ళైతే మనకి పిజ్జా మేక్ చేసి ఇచ్చేస్తారా? పూరా బేస్ట్ తుమ్ బనానా. Yeah. ఓకే, వీళ్ళు వన్ బేస్ట్ అయితే మేక్ చేసి మనకి పిజ్జా అయితే ఇచ్చేస్తారు అనమాట. వెజ్ అండ్ నాన్ వెజ్ అయితే టేస్ట్ చేశాను, అలాగే చైనీస్ ఐటమ్ టేస్ట్ చేశాను, పిజ్జాస్ కానీ టేస్ట్ చేశాను. చైనీస్ ఐటమ్స్ లో వీళ్ళ దగ్గర సూషీ ఉందన్నమాట. క్యా భాయ్ నామ్? Teriyaki maki. తెరియాకి మాకి సూషీ. Yes, sir. మన నోరు తిరగట్లేదు. సో సూషీ అయితే టేస్ట్ చేద్దాం.
శుభా So like food item, chicken, chili paneer and chili masala. చిల్లీ మష్రూమ్ చిల్లీ చికెన్ ఏదేమైనా నాన్ వెజ్ ముక్క నోట్లో పెడితేనే ఉంటుంది టేస్ట్. వెజ్ ఎంత అన్నా బెస్టే, ఎందుకంటే నేను నాన్ వెజ్ లో ఉన్నాయి కదా. సో నేను ఏదైతే టేస్ట్ చేశాను కదా, వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, అలాగే చైనీస్ స్టార్టర్స్, అలాగే పానీపూరి ఇవన్నీ ఉన్నాయి. అందులో నాకు నచ్చిన కొన్ని అయితే టేస్ట్ చేశాను హెడ్ చెప్తో కలిసి. ప్రతి ఒక్క ఫుడ్ అయితే చాలా అథెంటిక్గా టేస్టీగా ఉన్నాయి అనమాట. సో మీలో ఎవరైతే అన్లిమిటెడ్ బఫే తినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఐటమ్స్ అన్ని యాడ్ అవుతాయి అనమాట. లైవ్ కౌంటర్లో చూపించడం పాసిబుల్ లేదు కాబట్టి నేను ఇక్కడ టేబుల్ మీద అయితే అరేంజ్ చేసుకున్నాను. డెఫినెట్లీ మీరు ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. బర్త్డే పార్టీస్, అలాగే యానివర్సరీస్, ఆఫీస్ పార్టీస్, గెట్ టుగెదర్ ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పీడిఆర్ అని ఉంది కదా, 50 మెంబర్స్ ఎట్ టైం గ్యాదర్ అవ్వచ్చు. సో మీరు ఎవరైతే ఏఎంబీ మాల్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాజా దగ్గర అయితే వచ్చేసేయండి. సో ఫైనల్లీ థ్యాంక్ యూ బై, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ స్టార్టర్, వెజ్ నాన్ వెజ్ స్టార్టర్ ఇస్ అ వెరీ సూపర్. స్టార్టర్స్ అయితే టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. అసలైన వీళ్ళ బఫే అయితే ఉందన్నమాట, అన్లిమిటెడ్ బఫే. ఈ బఫే తినడానికి నేనైతే ప్లేట్ పట్టుకున్నాను. యాక్చువల్లీ టేబుల్ మీద కూర్చొని ఆర్డర్ చేస్తే టేబుల్ మీదకి వస్తుంది కూడా, కానీ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అయితే ఉందన్నమాట బఫేకి, అందుకని వచ్చాను. ఫస్ట్ అయితే వీళ్ళ బఫేలో ఉండేటువంటి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే పెట్టుకుందాం. వావ్, హైదరాబాద్లో బిర్యానీ తినకుండా మనం ఏ రెస్టారెంట్స్ అయితే బయటకు వెళ్ళాం అనమాట. సో దమ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆంధ్ర కోడి కూర, మటన్ కర్రీ అయితే ఉందన్నమాట. సో మటన్ కర్రీ అయితే ట్రై చేద్దాం. అలాగే ఆంధ్ర కోడి కూర, ఇవే కాదు వీళ్ళ దగ్గర స్పెషల్ నెల్లూరు చేపల పులుసు ఉంది. సో అలాగే క్రాబ్ ఉంది అనమాట. సో ట్రై చేద్దాం. నెల్లూరు చేపల పులుసు విత్ క్రాబ్. సో క్రాబ్ అయితే ట్రై చేస్తున్నా. ప్లేట్ అయితే ఫుల్ అయిపోయింది. ఒకసారి ప్లేట్ చూడండి. ఈ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. దీంతో పాటు కొంచెం వైట్ రైస్ అయితే యాడ్ చేసుకుందాం. వీళ్ళ దగ్గర బాస్మతి వైట్ రైస్ అనమాట, స్టీమర్ రైస్, బాస్మతి రైస్ అయితే ఇచ్చారు. సో ఈ ఫుడ్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇప్పుడు నేనైతే వీళ్ళ బఫెట్ అయితే ఫుల్గా ప్లేట్ అయితే నింపుకున్నాను. ఫస్ట్ అయితే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. బా, హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంది భయ్య. మసాలాలు ఏక్ దమ్ను పట్టాయి. రైస్ కూడా చాలా క్వాలిటీగా ఉంది, సూపర్. సో నేను ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ అయితే టేస్ట్ చేద్దాం. మొక్కొచ్చింది మటన్ కర్రీ. సూపర్. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ కర్రీ అయితే ట్రై చేద్దాం. బిర్యానీలో పీస్ అయితే వేరే లెవెల్ ఉంది. చికెన్ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెల్లూరు చేపల పులుసు ఇదైతే ఒకసారి ట్రై చేద్దాం. ఇందులో మనకి కొరమైన పీస్ అయితే ఇచ్చారు. సూపర్. ఇప్పుడు వచ్చి క్రాప్ ట్రై చేద్దాం. సూపర్. చికెన్ బిర్యానీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. 732 రూపీస్కి ఈ బఫెట్ అంతా పోతా అనమాట. చాలా మీకు 100+ వెరైటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీ చాలా బాగుంది. నాన్ వెజ్ ఎలా ఉందంటే వెజ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఇంత ఫుడ్ తిన్న తర్వాత వీళ్ళ డెజర్ట్ అయితే మిస్ చేయొద్దు కదా. వీళ్ళ దగ్గర 20+ వెరైటీస్ డెజర్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను ఆర్డర్ చేసింది వచ్చేసి కప్ కేక్స్ అండ్ పేస్ట్రీస్, సో అలాగే స్టోన్ ఐస్ క్రీమ్, స్మాల్ గులాబ్ జామ్ అండ్ పాయసం అయితే ఆర్డర్ చేశాను అనమాట. సో ఇందులో అయితే మనం ప్రజెంట్ ఫస్ట్ వచ్చేసి స్టోన్ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేద్దాం. లైవ్లోనే మన కళ్ళ ముందే స్టోన్ ఐస్ క్రీమ్ అయితే మేక్ చేసిస్తాడు అనమాట, మీకు కావాల్సిన ఫ్లేవర్ని. అలాగే ఇప్పుడు చిట్టి గులాబ్ జామ్ అయితే ట్రై చేద్దాం. కోవా గులాబ్ జామున్ అన్నారు, చాలా బాగున్నాయి. ఫైనల్లీ మన తెలుగింటి పాయసం ట్రై చేద్దాం. బా, పిల్లలకి బాగా నచ్చేది కప్ కేక్స్ అనమాట. ఈ కప్ కేక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. శుభా, మన ఏఎంబీ మాల్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న ప్రసాద్లో దొరికేటువంటి ఫుడ్ ఇది. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి.
నాకు నచ్చిన కొన్ని ఆర్డర్ చేసుకున్నాను ఈ ఫుడ్స్ అనమాట. ఇప్పటివరకు వీడియో చూసే మీద ప్లీజ్ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మేము పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీద నోటిఫికేషన్ వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.